హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఖాళీగా ఉండే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనకి రకరకాల సైజులు, రకరకాల ఇవిను. సో వీటితోటి మనం ఏదైనా ఒక క్రాఫ్ట్ తయారు చేసుకోవడం అన్నది నేర్పిద్దామని అనుకుంటున్నాను. చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇలాంటి బాటిల్ తీసుకుని ఇక్కడికి మనం కట్ చేసేసుకుని దాన్ని మనం ఇలాగేగో చూసారా, ఇలా ముక్కల్లా ఇలా కట్ చేసుకోవాలి. దాన్ని నేను కొంచెం పెద్ద బాటిల్ ఉంది మా ఇంట్లో, పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఓకేనా. ఏంటంటే మనం గుమ్మంకి అటు ఇటు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా అకేషన్గా మనం అలాగా ఒక 2 తయారు చేసుకున్నామంటే ఎడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చూసారా, ఈ బాటిల్ని మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకుంటే దీనికి ఏంటంటే మనం కుందన్స్ అతుక్కోవచ్చు, లేదంటే థర్మాకోల్ బాల్స్ అతుక్కోవచ్చు, లేదంటే ఏమైనా పేపర్వి అవన్నీ స్టార్స్, మీ అభిప్రాయాన్ని బట్టి మీరు చేసుకునే సులువుని బట్టి కూడా దాన్ని మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఇవాళ థర్మాకోల్ బాల్స్ అతికిద్దాము, ఎందుకంటే లైట్ వెయిట్ కదా, బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోంది. కొంతమంది పేపర్ స్టార్స్, పేపర్ పువ్వులు అలాంటివి కూడా కట్ చేసుకుని అతుకుతున్నారు. సో ఇప్పుడు దీనికి ఇలా ఉంది కదా, మనకి ఫెవికాల్ తీసుకుని ఇలా ఈ చిగురు ఉంటుంది కదా, అలా పెట్టేసుకుని ఫెవికాల్ మనం ఒక్కొక్క బాలు అతుక్కుని వచ్చేయడం. అలా కలర్ బాల్స్ కాబట్టి చూడడానికి కూడా మంచిగా అందంగా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇలాగ మొత్తం మనం అన్నీ కూడా నీట్గా అతికేసుకుని వెళ్ళిపోతే చాలా అందంగా ఉంటుంది. నేను ఎక్కువ గుమ్మాల దగ్గర ఎక్కువ ఫ్రైడే వచ్చేప్పటికల్లా డెకరేషన్ చేస్తూ ఉంటానండి, అది ఎక్కువ ఇష్టం నాకు. సో దానికి ఏమేమి కొత్తవి చేయాలా అని ఎలాగ ఆలోచించుకుంటూ ఉంటాను అన్నమాట ఎంతసేపు. ఇప్పుడు అందులో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా పిల్లలకి, వాళ్ళకి ఇంకా ఖాళీ సమయం, ఇంకేం చేయాలో వాళ్ళకి తోచదు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇలాంటివి మన ఇంట్లో వేస్ట్గా మనం బయట పడేస్తూ ఉంటాం కాబట్టి అవి వాళ్ళకి చక్కగా ఒక క్రాఫ్ట్ తయారు చేయాలంటే వాళ్ళకి టైము పాస్ అవుతుంది, చక్కగా ఒక క్రాఫ్ట్ నేర్చుకుంటారు, చేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూపించిన అది కూడా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. థర్మాకోల్ బాల్ అయితే మనకి లైట్ వెయిట్గా ఉంటుంది కదా, సో మనం అలా పెట్టిన వెంటనే కూడా అలాగా అతుక్కుపోతుంది. ఇలా మొత్తం అంతా తయారు చేసుకుంటే మనం చాలా అందమైన ఒక పూల గుత్తిలాగనమాట, మంచి పూల గుత్తేది మన చేతుల్లో మనకి తయారవుతుంది. ఫెవికాల్ పెట్టామంటే క్షణాల మీద అతికేయచ్చు ఏదైనా మనం. కొంచెం ఓపిక ఉండాలి దీనికి, ఒప్పుకుంటేనే మనం చేయగలుగుతాం. ఇది ఫెవికాల్ లేని వాళ్ళకి గ్లూ గన్ ఉన్నా కూడా ఉపయోగించుకోవచ్చండి. గ్లూ గన్ తోటి కూడా మనకి గమ్మునే అతుక్కుంటుంది.
కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లలకి. మనం ఇవి నేర్పించడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది అండ్ టైం కిల్ అవుతుంది, ఒక ఐటెం వస్తుంది. ఎవరినో ఇంటికి వచ్చేప్పటికల్లా మా పిల్లాడు చేశాడు, మా పిల్ల చేసిందని చెప్పుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ కదా, చక్కగా భలే అతుక్కుపోతుంది. సో మీరు కూడా ఇలాగా మంచి పుష్పగుచ్చాల కింద ఇలా తయారు చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.